హాయ్! దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి, అలాగే లైక్స్, కామెంట్స్‌తో సపోర్ట్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. 'ఓ ప్రేమ ఓ పగ' ఎపిసోడ్ నంబర్ 68. వామ్మో! పింకీ తన సొంత కూతురని తెలియకపోతేనే సామ్రాట్ పింకీకి ఇంతగా కనెక్ట్ అయ్యాడు. అదే పింకీ తన రక్తం పంచుకొని పుట్టిన కూతురని తెలిస్తే అసలు పింకీని నా దగ్గర ఉండనిస్తాడా అన్న ఆలోచనకే తన వెన్నులో వణుకు పుడుతుంది. నో! పింకీ తన రక్తం పంచుకొని పుట్టిన కూతురని సామ్రాట్‌కి ఎప్పటికీ తెలియకూడదు. తెలిస్తే పింకీని నా నుంచి ఖచ్చితంగా దూరం చేస్తాడు. పైగా పింకీ కూడా సామ్రాట్ అంటే బాగా ఇష్టపడుతుంది. అమ్మో! నా కూతురు నా నుంచి దూరమైందంటే నేను ప్రాణాలను వదిలేసుకోవటమే. దేవుడా! పింకీ ఇతని కూతురు అనే విషయం ఎప్పటికీ తెలియనివ్వకు అని మనసులోనే భయపడుతూ దేవుణ్ణి కోరుకుంటూ తన ఆలోచనలో తనుంటుంది. అప్పటికే సామ్రాట్ తనకి ఎదురుగా ఉన్న బెడ్ మీదకొచ్చి కూర్చొని, ఏంటి శక్తి, ఏదో కంగారుగా ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఆహా, ఏమీ లేదు అంటుంది భయంతో తడబడుతూ. నీ కూతురి గురించి ఇక వర్రీ అవసరం లేదని చెప్పాను కదా. ఉదయం నుంచి బాగా టెన్షన్ పడి ఉన్నావు. ఇప్పటి నుండైనా కాస్త ప్రశాంతంగా ఉండు అంటాడు సామ్రాట్. సరే అన్నట్టుగా తల ఊపి సామ్రాట్ని కొత్తగా చూస్తూ, ఇవాళ పింకీ విషయంలో నువ్వు చేసిన మేలుని మర్చిపోలేను సామ్రాట్. పింకీ నీ కూతురని తెలియకపోయినా ఓ తండ్రిగా నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించుకున్నావు అని అనుకుంది మనసులో. పాపని నువ్వు నవ్వు మొహంతో త్వరగా చూడాలి స్వామి అని సామ్రాట్ కూడా పాప గురించి బాధపడుతూ దేవుణ్ణి కోరుకుంటూ ఉంటాడు. ఇద్దరు పాప గురించి ఆలోచనలో ఉండగానే గంటలు గడిచి తెల్లవారుతుంది. డాక్టర్స్ అందరూ పింకీని చెక్ చేస్తుంటే ఏం చెప్తారా అని సామ్రాట్, శక్తి కంగారుగా ఆపరేషన్ థియేటర్ రూమ్ ముందు నిలబడి వెయిట్ చేస్తుంటారు. కొద్దిసేపటికి డాక్టర్స్ బయటకొచ్చి, ఓకే సామ్రాట్ గారు, పింకీ 100% కోలుకుంటుంది. ఇక పాప గురించి ఎలాంటి భయం అవసరం లేదు అని సంతోషంగా చెప్తారు. అది విని ఈ ఇద్దరు అప్పటి వరకు మోస్తున్న పెద్ద భారాన్ని దించుకున్నట్టుగా ఫీల్ అవుతారు. బట్ పాప స్పృహలోకి రావడానికి ఇంకా మరికొన్ని గంటలు టైం పడుతుంది. మీరైతే వెళ్ళి ఒకసారి పాపని చూడండి అంటారు డాక్టర్స్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని చెప్పి ఇద్దరు పింకీ దగ్గరికి వెళ్తారు. సామ్రాట్ ముందు వెళ్తుంటే సామ్రాట్ వెనుక శక్తి పింకీ దగ్గరికి వెళ్తుంది. పింకీ మీద ప్రాణభయాన్ని వదిలేసిన సామ్రాట్ స్పృహలో లేని పింకీని చూస్తూ, ఇంకా నీకేమీ కాదు బంగారు తల్లి, నువ్వు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలమ్మా అని అంటూ ఎమోషనల్తో కన్నీళ్లు పెట్టుకుంటూ పాప నుదుటిన ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు. సామ్రాట్ అలా పాప మీద ప్రేమను చూపిస్తుంటే శక్తి భయం కంగారుతో సామ్రాట్ని ఇంకా కొత్తగాని చూస్తూ ఉంటుంది. సామ్రాట్ పింకీకి ముద్దు పెడుతూ టెన్షన్తో ఆ క్షణం వరకు అతని స్థితిని మర్చిపోయిన సామ్రాట్కి ఇప్పుడు సడన్గా గుర్తొచ్చి, ఓ గాడ్, పిల్లలంటే నాకు ఇష్టమనే విషయం ఇప్పుడు శక్తికి తెలిసిపోయింది కదా. ఛా, పింకీకి ఏమైనా అవుతుందనే కంగారులో ఇప్పటి వరకు ఆ విషయాన్ని మర్చిపోయాను అని అనుకొని పింకీ నుంచి కాస్త దూరం జరిగి శక్తి వైపు చూస్తుంటాడు. సామ్రాట్ చూపుల్ని శక్తి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది కానీ ఆ చూపుల్లో ఉన్న అర్థం తనకి అర్థం కావడం లేదు. మొట్టమొదటిసారి అతనికి పిల్లల మీద ఉన్న అభిప్రాయం శక్తికి తెలిసిందని గ్రహించేసరికి సామ్రాట్ మనసు భారంగా మారుతూ ప్రేమగా పింకీని చూస్తూ బలవంతంగా పింకీ నుంచి దూరమై కష్టంగా ఆ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతాడు. సడన్గా ఏమై ఉంటుంది సామ్రాట్కి అని శక్తి అనుకొని పాపకి దగ్గరగా వచ్చి, ఎంత భయపెట్టించావు తల్లి నన్ను అని కన్నీళ్లతో అనుకొని పాపకి ముద్దు పెట్టి కాసేపటికి తను కూడా బయటకు వస్తుంది. సామ్రాట్ కోసం రూమ్లోకి వెళ్ళేసరికి సామ్రాట్ భారమైన మనసుతో ఆలోచించుకుంటూ నిలబడి ఉంటాడు. దగ్గరికి వెళ్ళి, ఏమైంది సామ్రాట్, సడన్గా అలా అయిపోయావేంటి అని అడుగుతుంది శక్తి. సామ్రాట్ కంగారుగానే తన వైపు చూస్తూ, నాకు పిల్లల మీద ఉన్న అభిప్రాయం నీకు తెలిసింది కదా శక్తి, కానీ ఈ విషయాన్ని నువ్వు ఎవరికీ చెప్పొద్దు. ముఖ్యంగా పిల్లలంటే నాకు ఇష్టమనే విషయాన్ని మా ఫ్యామిలీ మెంబర్స్కి తెలియకూడదు. అంటే ఈ విషయాన్ని నువ్వు కడుపులోనే పెట్టుకోవాలి
అని అంటాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు? పిల్లల మీద ఇంత ప్రేమ పెంచుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర పిల్లలంటే ఇష్టం లేనట్టుగా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? అని అడుగుతుంది శక్తి. తను అలా అడగగానే సామ్రాట్కి శక్తి తనని పొడవటం గుర్తొచ్చి ఆ మరుక్షణమే తన మీద కోపంతో కళ్ళు మొహము ఎర్రగా మారిపోయి ఎందుకా అంటూ తన మీద ఒక్కసారిగా సీరియస్ అవుతాడు. సామ్రాట్ కాసేపట్లోనే అలా మారిపోయేసరికి శక్తి నిర్ఘాంతపోతుంటుంది. ఆ వెంటనే సామ్రాట్ తన మీద కలుగుతున్న కోపాన్ని కష్టంగా కంట్రోల్ చేసుకుంటున్నట్టు గుర్తుగా పిడికిలి బిగించి, ఇవన్నీ నీకు అనవసరం, కానీ ఈ విషయాలు ఏవి మా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు. నేను ఇలా హాస్పిటల్లో ఉన్నానని, పింకీ కోసం డబ్బులు కట్టానని ఇవి ఏవి కూడా మా ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు. పిల్లలంటే నాకు ఇష్టం లేదు అన్నట్టుగానే నేను నా ఫ్యామిలీ మెంబర్స్ దృష్టిలో ఉండిపోవాలనుకుంటున్నాను. సో నువ్వు కూడా ఈ విషయాలు ఎప్పటికీ చెప్పొద్దు అని అంటాడు. సామ్రాట్ ఎప్పట్లా తన మీద కోపం చూపించేసరికి శక్తి కూడా కాస్త కోపం తెచ్చుకుంటూ, అసలు నీ గురించి నాకు అనవసరం. నువ్వు పిల్లని ఇష్టపడతావో కష్టపెడతావో నాకెందుకు? నేనేమి మీ ఫ్యామిలీ మెంబర్స్కి చెప్పను. నీ విషయంలో ఈ విషయంలో నన్ను నమ్మొచ్చు అని అంటుంది కోపంగా. థ్యాంక్ యూ సో మచ్ అని అంటాడు తన వైపు ఆ కోపం చూపిస్తూనే. ఏంటో ఈ మనిషి ఎప్పుడు కోపంగా ఉంటాడో తెలీదు, ఎప్పుడు మంచితనంగా ఉంటాడో తెలీదు. చిన్నప్పటి నుంచి ఈ మనిషిని చూస్తున్నా కానీ ఈ పదార్థం నాకు ఎప్పటికీ అర్థం కాడు అని మనసులో గొనుక్కుంటూ ఉంటుంది శక్తి. ఏంటి ఏదో గొనుకుతున్నావు అని కోపంగా అడుగుతాడు. నా నోరు నా ఇష్టం, నేను అలాగే గొనుక్కుంటాను అంటుంది అదే కోపంతో. "హ్మ్, అప్పటికి ఇప్పటికీ నువ్వేమీ మారలేదు" అంటాడు సామ్రాట్. నువ్వేమైనా తక్కువ? నువ్వు అలాగే ఉన్నావు కదా అంటుంది మాటకు మాట. తనని కోపంగా చూసి ఊరుకుంటాడు. ఇద్దరి మధ్య కోపాలతో కాసేపు మౌనం. తర్వాత సామ్రాట్కి ఏదో గుర్తు వచ్చినట్టుగా అయ్యి ఆ ఆలోచనలతోనే రక్తం ఉడికిపోతూ మొహం అంతా కోపంతో ఎర్రగా మారిపోయి శక్తి వైపు చూస్తూ, ఇంతకు శక్తి, పాపని పైనుంచి పడేసిన ఆ రాక్షసుని నువ్వు చూసావా అని వాడి మీద కసితో అడుగుతాడు. ఆ విషయం గుర్తు చేయగానే శక్తి కూడా అల్లాడిపోతూ వాడి మీద కోపం తెచ్చుకుంటూ, చూశాను, ఆ రాక్షసుడు నా ముందే పాపని అంటూ ఏడుస్తూ చెప్తూ ఆ క్షణం పాప ప్రాణాలతో కొట్టుకుంటూ రక్తం మడుగులో కనిపించింది సామ్రాట్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. శక్తి అలా ఉన్న విషయం చెప్తుంటే సామ్రాట్కి పాప మీద ప్రేమతో కళ్ళల్లో గిర్రున కన్నీళ్లు తిరుగుతాయి. పసిబిడ్డ ప్రాణాలతో ఆడుకున్న ఆ రాక్షసుణ్ణి వదలకూడదు అని శక్తి ఏడుస్తుంటుంది. సామ్రాట్ కన్నీళ్లు తుడుచుకొని, పాపని ఆ స్థితిలో చూసిన నువ్వు ఎంతగా తల్లడిల్లిపోయి ఉంటావో అర్థమవుతుంది శక్తి. నువ్వు పింకిని ఏ స్థితిలో చూశావో ఆ రాక్షసుని కూడా అదే స్థితిలో నీ కళ్ళకు చూపిస్తాను. నా మాటని నమ్ము అంటాడు వాడి మీద కసితో. శక్తి కూడా వాడి విషయంలో దయా జాలి వదిలేసి, ఎస్ సామ్రాట్, నాకు కూడా వాడిని ఆ స్థితిలో చూడాలని ఉంది అని అంటుంది. అయితే త్వరలోనే వాడెవడో తెలుసుకొని నీకు వాణ్ణి అలా చూపిస్తాను శక్తి అని అంటుండగా సామ్రాట్కి ఎస్ఏ దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. లిఫ్ట్ చేసి హలో అని అంటాడు. హలో సామ్రాట్ గారు, నైట్ మీ ఫోన్ నుంచి వచ్చిన మిస్డ్ కాల్స్ ఉన్నాయి, అందుకే ఫోన్ చేశాను అంటాడు ఎస్ఐ. అది దొంగ నోట్ల ముద్రణ అని నిన్న మీడియాలో వచ్చింది కదా, దానికి సంబంధించిన వాళ్ళు పట్టుపడ్డారా అని అడుగుతాడు సామ్రాట్. లేదు సామ్రాట్ గారు, మీడియాలో చూసి మేము ఆ స్పాట్కి వెళ్ళేసరికి రౌడీలందరూ పారిపోయారు. వాళ్ళని వెతికే పనిలోనే ఉన్నాము. వాస్తవ పత్రిక ఎడిటర్ రామచంద్ర గారు ఎలాగైనా వాళ్ళు పట్టుకోండి అని మాకు కాంట్రాక్ట్లోనే ఉన్నారు. పాప మదర్ శక్తి గారితో మాట్లాడతాము అంటే తను ఇప్పుడు చాలా స్ట్రగుల్లో ఉంది, తర్వాత మాట్లాడండి అని రామచంద్ర గారు చెప్పడంతో మేము హాస్పిటల్కి రాకుండా ఆగిపోయాము. ఇంతకీ మీరెందుకు ఈ విషయం గురించి అడుగుతున్నారో తెలుసుకోవచ్చా అని అటు నుంచి మాటలు వినిపిస్తుంటాయి. అంటే అది పాప గురించి నేను కూడా విన్నాను. ఆ పాప మాకు నైబర్. నా పర్సనల్గా చెప్తున్నాను. పాపని హతమార్చాలనుకున్న ఆ దుర్మార్గుణ్ణి నేను చూడాలనుకుంటున్నాను. సో వాణ్ణి త్వరగా పట్టుకోవడానికి చూడండి
వాడి కోసం నేను కూడా నా ప్రయత్నం చేస్తాను అంటాడు సామ్రాట్. ఓకే సామ్రాట్ గారు, వాడు దొరకగానే మీకు తప్పకుండా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. పాప కండిషన్ గురించి తెలుసుకొని మేము హాస్పిటల్కి వస్తాము. ఆ దుర్మార్గుడు పాప విషయంలో చేసిన అఘాయిత్యం గురించి మీడియాకి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం అంటాడు ఎస్ఐ. వాళ్ళ మదర్ పత్రికా రంగంలోనే కదా వర్క్ చేసేది, ఆ విషయం తను చూసుకుంటుందిలేండి. కానీ మీరు మాత్రం ఆ దుర్మార్గుడు దొరికితే నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అని అంటాడు. తప్పకుండా సామ్రాట్ గారు, ఇక ఉంటాను అని చెప్పి ఎస్ఐ ఫోన్ పెట్టేస్తాడు. శక్తి ఫోన్ ఛార్జింగ్ కావడంతో తన ఫోన్ కూడా రింగ్ అవుతూ ఉంటుంది. దగ్గరికి వెళ్ళి చూడగానే చరిత కాలింగ్ అని స్క్రీన్ మీద కనిపిస్తుంది. శక్తి ఫోన్ లిఫ్ట్ చేసి హలో చరిత అని అంటుంది. రాత్రి నుంచి నీకు ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా శక్తి? ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వచ్చింది అని అంటుంది చరిత. కంగారులో ఫోన్ ఛార్జింగ్ చూసుకోలేదు చరిత, ఇంతకుముందే ఛార్జింగ్ పెట్టాను అని అంటుంది. ఇంతకీ పింకీకి ఆపరేషన్ జరిగిందా? పాప కండిషన్ ఎలా ఉంది అని చరిత కంగారుగా అడుగుతుంది. ఆపరేషన్ జరిగింది చరిత, ఇక పాప గురించి కంగారు ఏమీ లేదని డాక్టర్స్ చెప్పారు అని అంటుంది శక్తి. చరిత ఆ మాటలు విని సంతోషపడుతూ థ్యాంక్ గాడ్ అని అంటుంది. ఇంతకీ మీ అమ్మగారికి ఎలా ఉంది అని అడుగుతుంది శక్తి. పర్వాలేదు, కానీ అమ్మ ఇంకా హాస్పిటల్లోనే ఉంది శక్తి, అందుకే నీ దగ్గరికి రాలేకపోయాను. ఐఎమ్ వెరీ సారీ అని అంటుంది. అయ్యో చరిత, దీనికి సారీ చెప్పడం ఎందుకు, నేను అర్థం చేసుకోగలను అంటుంది శక్తి. అమ్మని కాసేపట్లో ఇంటికి పంపిస్తానన్నారు. అమ్మని ఇంటి దగ్గర డ్రాప్ చేయగానే వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తాను. మరో 30 నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను అంటుంది చరిత. ఓకే చరిత, తొందరేమీ లేదులే, నిదానంగానే రా అని మాట్లాడుతూ ఉంటే చరిత ఇక్కడికి వచ్చేసరికి నేను వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు సామ్రాట్ మనసులో. సరే చరిత, ఉంటాను అని చెప్పి శక్తి ఫోన్ పెట్టేస్తుంది. పాపను ఒకసారి చూసి నేను వెళ్తాను శక్తి, ఏదైనా అవసరం ఉంటే మాత్రం నాకు ఫోన్ చేయకుండా ఉండకు అన్నట్టు నేను ఇక్కడ ఉన్నానన్న విషయం చరితకి కూడా తెలియనివ్వకు. నేను చెప్పినవన్నీ బాగా గుర్తుపెట్టుకో అంటాడు సామ్రాట్. అలాగే అని శక్తి తల ఊపుతుంది. మళ్ళీ ఒకసారి సామ్రాట్ పింకీ దగ్గరికి వెళ్తాడు. శక్తి కూడా సామ్రాట్తో అక్కడికి వస్తుంది. ఎప్పట్లా సామ్రాట్ పింకీ మీద అభిమానం చూపిస్తుంటే శక్తి భయపడటం జరుగుతుంది. తిరిగి సామ్రాట్ శక్తితో కలిసి ఆ రూమ్ నుండి బయటకొచ్చి, చూడు శక్తి, ఇక్కడ నీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయి. ఇలాంటి టైంలో ఈగో పెట్టుకొని ఈ శత్రువుకి ఎందుకు ఫోన్ చేయాలని ఉద్దేశంతో ఉండకు. నేను వెళ్ళిపోయినా నా ధ్యాస మీ మీదే ఉంటుందని మర్చిపోకు అని అంటాడు. సామ్రాట్ అలా చెప్తుంటే శక్తి కొత్తగానే చూస్తుంటుంది. పింకీ ప్రమాదం నుండి బయటపడింది కాబట్టి ఇక నువ్వు కూడా టెన్షన్ పడకు అని నిదానించి చెప్పి, వీలు చూసుకొని నేను మళ్ళీ వస్తాను అని వాళ్ళని కష్టంగా వదిలిపెట్టి వెళ్తాడు. సామ్రాట్ వెళ్తుంటే శక్తి మనసులో కూడా ఆ క్షణం బాధగా ఉంటుంది. సామ్రాట్ తిరిగి ఇంటికి చేరుకునేసరికి శక్తి టీవీలో కనిపిస్తూ, ఆ దుర్మార్గుడు నా కళ్ళ ముందే నా కూతుర్ని హతమార్చాలని చూశాడు అని ఉన్న విషయం చెప్తుంటే టీవీలో అది చూసి రాజశ్రీ వినోద్ గుండెలు ముక్కలవుతుంటాయి. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్తో తెలియచేయండి. అలాగే స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం దయచేసి లైక్స్ ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.